ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం అమెరికాలోని నయగరా అన్న ఒక స్థలం ఉంది కదా, నయగరా ఓల్డ్ ఫోర్ట్ అని పిలువబడుచున్నది. అదేమనగా ఇది 16వ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశం వారు ఈ స్థలమును స్వతంత్రించుకుని ఇక్కడ పరిపాలించి చుండిరి. ఆ సమయంలో బ్రిటిష్ వారు వీరితో యుద్ధం చేసి ఈ స్థలమును వారు సొంతం చేసుకున్నారు. దాని తర్వాత 18వ శతాబ్దంలో అమెరికన్లు యుద్ధం చేసి ఈ స్థలమును తాము స్వతంత్రించుకున్నారు. ఒక యుద్ధము జరిగిన స్థలము ఇది. అందులో ఆ యుద్ధవీరులు నివసించడానికి కట్టబడిన కోట. మీరు చూసే ఆ కోట, దీని చుట్టూ ప్రహరీ గోడ ఉన్నది, బీరంగీలు ఉన్నవి. ఒక యుద్ధ రంగముగా ఈ స్థలము ఉన్నది. మన జీవితంలో కూడా దేవుడు మనలను యుద్ధంలో నిలిపినారు అని జ్ఞాపకములో ఉంచుకోవాలి. దేవుడు చెప్పారు కదా, మీకు పోరాటము ఉన్నది అని. ఆ విధముగా మనకు ఆత్మీయ జీవితంలో ప్రతిదినం పోరాటము ఉన్నది. అయితే ఈ పోరాటమును ఎలా సంధించాలి? వేద గ్రంథములో ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 4వ వచనములో దేవుడు చెబుతున్నారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీరు సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉన్నారా? ప్రభు అప్పుడప్పుడు మిమ్ములను అడిగే ఒక కార్యము, నీవు సంతోషంగా ఉన్నావా కుమారుడా, కుమార్తె, నీవు సంతోషంగా ఉన్నావా అని అడుగుచున్నారు. ఎందుకు? మనము సంతోషంగా ఉండాలని ఆయన ఇష్టపడుచున్నారు. అందుకనే ప్రతిదినము మీకు వేదవాక్యము చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరచునట్లు నన్ను ఉపయోగించుచున్నారు. మీరు సంతోషంగా ఈ కార్యక్రమమును చూసి మీరు ఆశీర్వదించబడాలని చెప్పి అనేక స్థలములకు వెళ్ళినప్పుడల్లా మా సమయమును దాని కొరకై ఖర్చు చేసి ఈ కార్యమును చేయుచున్నాము. కొన్ని స్థలములకు వెళ్ళుటకు వేకువనే 5 గంటలకు లేచి బయలుదేరి ఉదయమునే ఆ స్థలములలో మేము చిత్రీకరించెదము. ఎందుకు ఈ విధముగా కష్టపడాలి, శ్రమపడాలని కొందరు అడిగారు. దీన్ని చూసే మీరు ఈ స్థలమును, పరిస్థితులను చూసి ఆనందించాలి. వాక్యమును సంతోషముగా వినుటకు ఇంతగా ప్రయాసపడుచున్నాము. ఎందుకంటే యేసు మిమ్ములను ప్రేమించుచున్నారు. మీ కొరకు సిలువలో మరణించిన వారు, మీ మీద అధిక ప్రేమ కలిగిన వారు. ఆయన తోడుగా ఉంటే ఎందుకు దుఃఖంతో ఉండాలి? ఏమి సంతోషము అని అంటే, దేవుడు నా ప్రార్థనకు జవాబిచ్చారు, నాకు అద్భుతము చేసినారు, అందువలన సంతోషం కలిగినది అని చెప్పేది ఒక అనుభవము. అది కాదు. యేసుక్రీస్తు నాకు తోడుగా ఉన్నారు. నా కొరకు మరణించి పునరుద్ధానుడైన యేసు నా మీద ప్రేమ కలిగి ఉన్నారు. ఆయన యందు నేను సంతోషంగా ఉన్నానని చెప్పుటయే నిజమైన సంతోషము. ఒక మేలును పొందుకున్నప్పుడు కలిగే సంతోషము కాదు, ఒక అద్భుతమును చూసినప్పుడు కలిగే సంతోషము కాదు, యేసు నాతోనే ఉన్నాడని చెప్పుటలో కలిగే సంతోషము. ఈ సంతోషమే స్థిరమైనది. ఎప్పుడూ మీరు సంతోషంగా ఉండునట్లు చేయును. సమస్యలు, పోరాటము, ఇబ్బందులు, ఉపద్రవములు, బాధలు ఏమి వచ్చినను ఈ సంతోషము మీలో స్థిరముగా ఉండును. ఇదే యేసుక్రీస్తు అనుగ్రహించు ఒక నిరంతరమైన స్థిరమైన సంతోషము. ఆ సంతోషము మీలో ఉన్నదా శోధించి చూడండి. చిన్న చిన్న కార్యములకు సోలిపోవుచున్నారు, చిన్న చిన్న కార్యములకు ఏడ్చుచున్నారు. చిన్న చిన్న వ్యక్తులు మాట్లాడినప్పుడే మనసు నీరసపడి ఎందుకు నాకని అలాగే దుఃఖముతో కుంగిపోతున్నారు. యేసు మిమ్ములను గూర్చి ఏం చెబుతున్నారు? మీకు తోడుగా ఉన్నారు. అదే సంతోషము. ఆ సంతోషము ఎప్పుడూ మీలో ఉండాలి. దాని కొరకు యేసుక్రీస్తు మీ కొరకు మరణించినది, రక్తము చిందించినది మీరెప్పుడూ జ్ఞాపకములో ఉంచుకొని ఆయన్ని స్తుతించినప్పుడు ఆ సంతోషము మీలోనికి వచ్చును. మీరు చెప్పండి, దేవా, నేను ఇక మీలో ఎప్పుడూ సంతోషంగా ఉండెదను. నేను దుఃఖపడను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బాధింపబడకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండెదను. దాని కొరకు నన్ను సమర్పించుకుంటున్నాను. నన్నెప్పుడూ మీరు సంతోషంగా ఉంచుతున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.